చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ నెల 14, 15, 16 జరగబోవు గంగ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 300 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తి శ్రద్ధలతో గంగ జాతర జరుపుకోవాలని, చట్టవిరుద్ధంగా అవాంఛనీయ సంఘటనలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతరను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ను హైవేకి మళ్లించామని తెలిపారు. జాతర సమయంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బస్సులు రావని, దీన్ని ప్రతి ఒక్కరూ సహకరించి జాతర జరుపుకోవాలని ఆయన తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే ఈ రోజు పలమనేరు సంబంధించి గంగ జాతర అయితే ఉత్సాహంగా ప్రారంభమయ్యేదానికి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అట్లా పోలీస్ పర్యవేక్షణ కావచ్చు, గుడి యాజమాన్యం కావచ్చు, ఎటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే భక్తులను ఉద్దేశించుకునేసి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు. అనేక అంశాలపైన ఇప్పుడు మనతో మాట్లాడడానికి పలమనేరు డిఎస్పీ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, చెప్పండి సార్, అసలు జరగబోయే గంగ జాతర సంబంధించి ఎటువంటి కట్టుబాట్లు ఏర్పాటు చేశారు, ఇక్కడ ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేసేసి ఎంతమంది నిఘాణ్యంలో ఈ ఉత్సవాలు జరపాలనుకుంటున్నారు? పలమేరులో ఈ గంగమ్మ జాతర చుట్టుపక్కల చాలా ఫేమస్. ఇక్కడ పలమేరు ఒకటే కాకుండా కర్ణాటక, తమిళనాడు బోర్డర్స్ కూడా భక్తులు చాలా మంది వస్తారు. దాదాపు లాస్ట్ టైం 60 నుంచి 70,000 మంది వచ్చారు. ఈసారి 1,00,000 మంది దాకా కూడా మేము బందోబస్తు భక్తులు వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ సజావుగా సాగడానికి దాదాపు 300 నుండి పోలీస్ ఫోర్స్తో బందోబస్తు ఏర్పాటు జరిగింది. ట్రాఫిక్ మీద చాలా స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ దర్శనం క్యూ లైన్స్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా క్యూ లైన్స్ జనరల్ పబ్లిక్, విఐపీస్, వివిఐపీస్ ఏ దానికి బ్యారికేడ్ నాకు సపరేట్గా పెట్టి ఎగ్జిట్ పాయింట్ లో కూడా ఏం తొక్కుసారి లేకుండా ఎప్పటికప్పుడు పడడానికి పోతున్నాము. అట్లాగే ఈ సందర్భంగా గతంలో జరిగిన పండుగల్లో కొద్దిగా ఎవరైతే అసౌక్యంగా కల్పించి వాళ్ళ వ్యక్తిగత కక్షలకు మనసులో పెట్టుకొని గొడవలు చేసి అందరినీ తెచ్చి బౌండరీ చేయడం జరిగింది. అందరినీ వార్న్ చేయడం జరిగింది. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా పూర్తిగా జాగ్రత్త పెట్టుకున్నాము. సీసీ కెమెరాస్ ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న కాకుండా 30 సీసీ కెమెరాలు ఎక్స్ట్రా బిల్డం జరిగింది. ఆ సీసీ కెమెరాలో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. అండర్ సర్వైలెన్స్ ఇన్ సీసీ కెమెరాస్ ప్రతి భక్తుడు, ప్రతి వ్యక్తి సర్వైలెన్స్ కింద ఉంటుంది. ఈ పండుగకి సంబంధించి ఎటువంటి అసౌకర్యం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఓకే సార్, చూసుకున్నట్లయితే వచ్చే విఐపీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే విఐపీ పాసులకు సంబంధించి కావచ్చు, సో మొత్తం ఎన్ని పాసులు జారీ చేశారు, లేకపోతే పాసులకు సంబంధించి ఇక్కడ దర్శనానికి ఏ విధంగా వదులుతారు, మరి దీనికి సంబంధించి గుడికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్ గా ఈసారి ఈ ఆలయ కమిటీ వాళ్ళు దాదాపు 10,000 పాసుల దాకా జారీ చేస్తారని తెలిసింది. 10,000 పాసుకు ఒక్కొక్క 5 మెంబర్స్, సో 50,000 మంది. సో నేను అనుకుంటున్నది ఏమంటే పాస్కు జనరల్ క్యూకు పెద్ద తేడా ఏమి ఉండదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన 1,00,000 మంది, 50,000 మందికి పాస్ ఉంది, మిగిలిన 50 మంది క్యూ వస్తున్నప్పుడు పెద్ద వేరియేషన్ ఉండదు. మేము సమానంగా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. విఐపికి మామూలు భక్తులకు కూడా ఇద్దరు కూడా ఈక్వల్ గానే చూసి పంపిస్తాము. క్యూ లైన్స్ లో దొంగతనాలు జరగకుండా సపరేట్ గా సీసీ కెమెరా అబ్జర్వ్తో పాటు మా క్రైమ్ పార్టీస్ కూడా పూర్తిగా పెట్టాము. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాటర్ పాయింట్స్ పెట్టాము. 24/7 మళ్ళీ అమ్మవారి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేదా కూడా మా పర్యవేక్షణ జరుగుతుంది. సార్, చూసుకున్నట్లయితే పటాకులకు సంబంధించి ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ పూల మార్కెట్ లో కూడా ఫైర్ రావడం కానీ జరిగింది. సో దాని దృష్టిలో పెట్టుకునేసి ఆ విధంగా జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? దానికి సంబంధించి మీరు ఏం చెప్పారు? ఇందాక కూడా అందరికీ పత్రికాముఖం కూడా రిక్వెస్ట్ చేస్తాము. టపాకాయలు లాస్ట్ టైం పెంచినప్పుడు ఎక్కువ పెట్టిన వాటికి దగ్గరగా పోయారు. దగ్గరగా పోయినప్పుడు డైలీ 1-2 పని. అందుకే చెప్తున్నాను, చిన్నపిల్లలు కానీ లేడీస్ కానీ టపాకాయల ప్లేస్ లో కానీ దూరంగా ఉండండి. టపాకాయలు పేల్చే కూడా పైన వెలుగుచ్చేటివి బాగా పెట్టాలి, కానీ కింద పెద్ద పెద్ద సౌండ్స్ తో గాయాలైపోయే వాటిపైన పెట్టుకోకూడదు. ప్రతిదీ కూడా సర్టిఫైడ్ ISI బ్రాండ్ ఉండే పటాకాయల మార్కెట్ కానీ ఎక్కడ లోకల్ గా ఏదో తెచ్చి ఏదో పిలిస్తే వాటిని కూడా నిఘా పెట్టాము. అన్ని టపాకాయల పాటు వీళ్ళకు వ్యాపారస్తులు హెచ్చరించడం జరిగింది. లోపల టపాకాయలు తయారు చేసుకొని పేల్చే క్రమంలో ఇంతకుముందు కూడా గతంలో చాలా యాక్షన్ జరిగాయి. ఆ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. దగ్గరగా లేకుండా స్పెషల్ కేర్ తీసుకుని దాదాపు 1/2 అవర్ జరుగుతుంది. ఇక్కడ టౌన్ సిఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది అంతా ప్రత్యేకంగా దానికోసం బందోబస్తు ఏర్పాటు జరిగింది. వాళ్ళు డెఫినెట్ గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎటువంటి విషయం జరగకుండా చూసుకుంటాం. ఓకే సార్, అంటే రాకపోకలకు సంబంధించి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరలో ఉంది. ఆ బస్సులు దారి మళ్లింపులు కానీ లేకపోతే హైవేలో మలచడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తున్నారా? రేపు ఈవినింగ్ 5 o'clock నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ లకి ఏ బస్సులు వెళ్ళవు. రేపు 11 o'clock నుంచి అమ్మవారి పూజలు మొదలుపై 12 o'clock అమ్మవారి సరస్సు ఊరేగింపుగా వస్తుంది. ఆ మధ్యలో 11 దాకా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆర్కెస్ట్రాస్ ఉంటాయి. పబ్లిక్ అక్కడ 2-3 వేల మంది పైన అక్కడే ఉంటారు. ఆ సందర్భంగా అక్కడ బందోబస్తు ఉంటుంది. వెహికల్స్ ఏవి అలో కాదు. భారీ వెహికల్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఒక 2 వీలర్స్ కాకుండా ఎటువంటి వెహికల్స్
ఆఫ్టర్ 9 o'clock ఏది అలౌ చేయం. ఆ 2 వీలర్స్ కూడా అమ్మవారి ఊరేగింపు సందర్భంగా అన్ని ఆపేస్తాం 1 hour దాకా. ఏదైనా లోకల్ ఫ్యామిలీస్ లోకల్ దగ్గర దాకా పబ్లిక్ ఉంటుంది తప్ప మిగిలిన వెహికల్స్ అలౌ చేయం. ఓకే సార్, చివరిగా నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పండగ అందరూ కుటుంబ సభ్యులతో వచ్చింటారు. అందరూ ఆహ్లాదకరంగా ఉత్తేజభరితంగా ఆనందదాయకంగా అమ్మవారి ఆశీస్సు పొందాలని కోరుకుంటున్నాను. మీకు చిన్న ఇబ్బంది అయినా కూడా మేము మీ పరిధిలో 24 hours మీకు అందుబాటులో ఉంటాము. మా నోటీస్ తీసుకురండి, మేము డెఫినెట్ గా మీకు అందుబాటులో ఉంటాం. ఎటువంటి విషయం లేకుండా ఆనందంగా చెప్పుకోవాలి. అందరికీ గంగమ్మ జాతర పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అంటే చూశారు కదా, పోలీస్ నిఘాకు సంబంధించి పూర్తి స్థాయిలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, అదే విధంగా గుడికి సీసీ కెమెరా అండర్లో ఉంటుంది కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ జాతరని ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో అయితే చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.